హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు శామగడ్డలతో షాడో ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో ఇష్టపడేటట్టు చేసుకుందాము. వాటిని కొంచెం వాటర్లో సాల్ట్ వేసి ఒక విజిల్ కొట్టించి అలా పొట్టు తీసుకోవాలి. మనం ఫస్ట్ అన్నీ పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టి దాంట్లో పోపు కంటే కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువగా వేసి వాటిని మనం పొట్టు తీసుకున్న వాటిని అలా స్లైసెస్ మాదిరిగా కట్ చేసి వేసుకోవాలి. షామ్ పిల్లలకి వేసుకున్న తర్వాత ఇది చాలా చిన్న మంట పైన చేసుకోవాలన్నమాట. పెద్ద మంట వేస్తే మొత్తం ఏమంటారు బ్లాక్ షేడ్ వస్తుంది. కాకుండా చిన్న మంట మీద అయితే బ్రౌన్ షేడ్ వస్తుంది. దాంట్లో సరిపడనంత ఉప్పు, తర్వాత మన పిల్లలు తినే అంతలా సరిపోయినంతలా, మన ఇంట్లో కొంతమంది కారం తినొచ్చు, కొంతమంది కారం లైట్గా తినొచ్చు. కాబట్టి దాంట్లో సరిపడినంత ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని, మీకు 2 కాకపోతే తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. కానీ కారం కొంచెం నోటి నిండి ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి కానీ మన పుట్నాల పొడి కానీ చల్లుకోవాలి. దానిపైన మొత్తం బాగా చల్లుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచి తర్వాత మళ్ళీ లైట్గా కలిపేసుకోవాలి. కలుపుకుంటే ఇలా చిన్న మంట పైన ఎంత మనం మొత్తం అయ్యే వరకు కూడా చిన్న మంట పైనే చేయాలి. కాకపోతే కొంత టైం తీసుకుంటుంది. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలా పౌడర్ వేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇది పిల్లలు లంచ్ బాక్స్లో చాలా ఇష్టపడతారండి. సో మా ఇంట్లో మాత్రం చాలా ఇష్టం మా పిల్లలకి. ఎంత కర్రీ చేసినా 1 టైం ఆఫ్టర్నూనే కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే